మరణాంత. ప్రియులారా, ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. సహజంగా మీ అందరికీ వాక్యం కంటే ఉపమానాలు బాగా ఇష్టం. కాబట్టి నా ఉపదేశాన్ని ఉపమానంతోనే ప్రారంభించాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఏంటయ్యా అంటే అని ఇంటి దగ్గరే ఉంటాను అని చెప్పాడు. భార్య ఆ మాటకు, అయ్యా, యేసు ప్రభు మన కొరకు జన్మించిన రోజు మన పాపాన్ని, మన శాపాన్ని విడిపించడానికి, రక్షించడానికి ఆయన దేవుడయ్యుండి మన కొరకు మనుషుడయ్యాడు, మానవుడయ్యాడు. అతి దేవుని మహా కృపను తలంచి కనీసం ఈ రోజైనా మన కొరకు మానవ మాతృడై దివిని విడిచి భూమికి వచ్చిన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి కనీసం ఈ రోజైనా మీరు రండి అని బలవంతం చేస్తుంది. దానికి భర్త తనదైన శైలిలో అన్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించడానికి మనుషుడు అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మానవుడు కావలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు మానవుని కొరకు రక్షించడానికి నరుడుగానే మార్పు చెందాలా అని హేళనగా తనున్న వ్యతిరేకంలో అలాంటి మాటలు భార్యతో అన్నాడు. సరే, ఇక భర్త ఇంటి దగ్గరే ఉండిపోయాడు. భార్య బిడ్డలు కలిసి క్రిస్మస్ పండుగలో ఏకీభవించారు. భార్య బిడ్డలు క్రిస్మస్ పండుగలో ఉన్నారు. భర్త మాత్రం ఒక్కడే ఇంటి దగ్గర కిటికీలు తలుపులు వేసుకొని పడుకున్నాడు. అయితే ఇలాగే అది మంచు కాలం, మంచు ప్రదేశంలో వారి ఇల్లుంది. అతడు పండుకున్న తరువాత కొన్ని పక్షులు ఆ బయట కురిసే మంచుకు ఉండలేక ఆ ఇంటి కిటికీ అద్దాల దగ్గరకు వచ్చి ఆ కిటికీ అద్దాలలో నుంచి ఇంటి లోపలికి రావటానికి కొన్ని పక్షులు ప్రయత్నం చేస్తున్నాయట. అప్పుడప్పుడు చూడండి, మన అద్దాల దగ్గరకు వచ్చి కొన్ని పక్షులు పొడుస్తూ ఉంటాయి. అలాగే ఈ మంచుకు తాళలేని పక్షులు ఇంటిలోనికి వెళ్దామని చెప్పి ఆ కిటికీ అద్దాల దగ్గరకు వచ్చి అద్దాల వెంట వెళ్దాం అనుకుంటున్నాయి. వాటి దగ్గరకు వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పడిపోతున్నాయి. అది లోపల ఉన్న ఈ భర్త గమనించాడు. ఆయన మనసు కనిపించింది, ఈ పక్షులు బయట ఉన్న మంచు నుండి రక్షణ పొందటానికి నా ఇంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి పాపం అని చెప్పి వెంటనే అతడు ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి అని పిలుస్తున్నాడు. సైకిల్ చేస్తున్నాడు. తలుపు తీశారు మీ కొరకే అంటూ తలుపు చూపిస్తూ తను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో ఆ పక్షులు మరింత బెదిరిపోయి దూరంగా వెళ్ళిపోయాయి. మరలా వచ్చి పండుకున్నాడు. మరలా కాసేపటికి బయటకు మంచుకు తాళలేని పక్షులు మరలా కిటికీ అద్దం దగ్గరకు వచ్చాయి. బహుశా వెంటనే ఈసారైనా ప్రయత్నం చేద్దామని చెప్పి తన తలుపులు, కిటికీ తలుపులు లేక ఇంటి తలుపులు తీసి, ఇదిగో మీ కొరకే తీస్తున్నాను రండి అని ఎన్ని సైకిల్ చేశాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు. వాటికి అర్థమయ్యేటట్లు ఇంటిలోనికి రండి, మీ కొరకే తలుపులు తీసి ఉంచాను, ఈ మంచు బయట మీరు చచ్చిపోతారు, లోపలికి వచ్చి రక్షణ పొందండి అని ఆ వాటికి అర్థమయ్యే రీతిగా ఎంత చెప్పాలో అన్ని ప్రయత్నాలు చేసేశాడు. అన్ని ప్రయత్నాలు చేసేసి చివరకు ఒక తీర్మానానికి వచ్చాడు. నేను ఎంత ప్రయత్నం చేసినా వీటికి నేను అర్థమయ్యేలా చెప్పలేను. నేను చెప్పే ఈ మాటలన్నీ దానికి అర్థమవ్వాలంటే నేను కూడా ఆ పక్షుల్లో ఒక పక్షిగా మారితేనే తప్ప వాటిని ఇంటిలోకి నేను నడిపించలేను అనే ఒక తీర్మానానికి వచ్చాడు. తన మనసుకు అనిపించింది, అయ్యో నేను ఎంత చెప్పినా వింటలేదు, ఎందుకంటే నా భాష, నా శైలి, నా సైకిలు దానికి అర్థం కావటం లేదు. కాబట్టి నేను కూడా ఒక పక్షినై ఉంటే వాటిని రక్షించి నా ఇంటిలోకి చేర్చుకుని ఉండేవాణ్ణి అని తన మనస్సుకు ఎప్పుడైతే అనిపించిందో, క్రిస్మస్ పండుగకు వెళుతూ
తన భార్య చెప్పిన మాట మదిలోకి వచ్చింది. మనలను రక్షించటానికి, మానవుని రక్షించటానికి దేవుడు కూడా మనుష్యుడయ్యాడు అంటే నేను హేళన చేశాను. పక్షిని రక్షించటానికి పక్షిగా మారాలని నా ఉద్దేశము సబబైతే, మానవుని రక్షించుటకు మనుష్యుడైన దేవుని ఉద్దేశం కూడా నా ఎడల సబబే అని గ్రహించి వెంటనే సిద్ధపడి క్రిస్మస్ పండుగలోనికి వచ్చాడట. చప్పట్లు కూడా దేవుని మహిమ పలుకుతుంది. ఇవాళ అనేక మంది నన్ను రక్షించడానికి దేవుడు నరుడెందుకు అవ్వాలని ప్రియులారా ప్రార్థన చేసుకుంటున్నారు. నిజమే ప్రియులారా, ఇతడు పక్షిగా మారితేనే కానీ దానిని రక్షించలేను అనే తీర్మానం. నిజమే, మానవుని రక్షించడానికి, మానవుని పాప కోపములో నుండి వెలుపలకు తీసుకుని రావటానికి, నరక ప్రాప్త స్థితి నుండి మోక్షానికి చేర్చడానికి దేవాతి దేవుడే నరుడయుండి ఈ లోకములోనికి ప్రియులారా నరావతారిగా లేక మానవ రూపిగా దేవుడయుండి నరావతారిగా ఈ లోకములోనికి ఉద్భవించాడు. నరులకు మాదిరి చూపాడు, నరుల యందు ప్రేమ చూపాడు. నరుడిగా ఈ లోకములో తన తుది శ్వాసను, చివరి రక్తపు బొట్టును విడిచి మానవునికి రక్షణనాయన అనుగ్రహించారు. ఈవేళ ఈ క్రిస్మస్ పండుగలో ప్రభుని ఆరాధిస్తున్న దేవుని భక్తులారా, విశ్వాసులారా, దేవుని ప్రజలారా, నీ కొరకు నా కొరకు మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. క్లుప్తంగా 7 మాటలు చెప్తాను, వినండి. ప్రియులారా, క్రిస్మస్ లో ఏకీభవించిన మనం ఏం చేయాలి? క్రిస్మస్ లో ఏకీభవించిన మనం ఏం చేస్తే ఈ క్రిస్మస్ పండుగ మనకు ఆశీర్వాదకరం? క్రిస్మస్ అంటే ఏంటి అనే దాని గురించి కొన్ని మాటలు చెప్తాను, వినండి. ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? సంతోషించటమే క్రిస్మస్. జ్ఞానులైన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారని లూకా సువార్తలో మనకు కనబడుతుంది. ప్రియులారా, ప్రభు జన్మ వృత్తాంతాన్ని లేక తెలియజేసే ఆ నక్షత్రాన్ని చూడగానే వారు అత్యానందంతో నింపబడ్డారు. దూత గాబ్రియేలు ఏమంటుందో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నిజమే ప్రియులారా, గమనిస్తున్నారా? క్రిస్మస్ అంటే సంతోషించడమే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం ప్రజలందరికీ సంతోషదాయకమైనది. ఈవేళ ఈ మాటలు వింటున్నారా? ప్రియులారా, క్రిస్మస్ అంటే క్రీస్తును బట్టి సంతోషించటం. ఈవేళ అది లేదు, ఇది లేదు, అవి లేవు, ఇవి లేవు అని విచారించడం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మనము సంతోషించాలి. ఎందుకు అంటే ఈవేళ ఏది లేదు అని విచారపడుతున్నామో, దుఃఖపడుతున్నామో, అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు నా యేసయ్య. అందుకే ఇదిగో షలోమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని యేసయ్యను గూర్చి గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, మనము దేని గూర్చి అయితే విచారపడుతున్నామో అన్నిటికంటే గొప్పవాడైన యేసయ్యను ఈవేళ మనం అందరము కలిగి ఉన్నాం. అందును బట్టి, యేసయ్యను బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. నేను అంటాను, మనకి ఏమున్నా లేకపోయినా మనం యేసయ్యను కలిగిన వారు, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభుని కలిగి ఉన్న మనమందరము ప్రభుని బట్టి సంతోషించటమే క్రిస్మస్. రెండవది, సాగిల పడటమే క్రిస్మస్. ఆ రోజు జ్ఞానులైన వారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ఏం చేశారయ్యా అంటే ఆయనకు సాగిలు పడ్డారు. జ్ఞానులు సైతం ప్రభు దగ్గరకు వచ్చి సాగిలు పడ్డారు. ప్రియులారా, సాగిలు పడటమే క్రిస్మస్ అంటే. మనమందరము మన కొరకు దివిని విడిచి ఈ భూమికి వచ్చిన యేసయ్య ఎదుట సాగిలు పడవలసిన వారమై ఉన్నాం.
మనము ఎంత గొప్పవారమైనా కావచ్చు, దేవుని కంటే గొప్పవారం కాదు కదా. మహారాజు అని పిలిపించుకున్న అబ్రహాము కూడా తన దేవుని కొరకు సాష్టాంగపడి నమస్కరించి స్తుతించాడు. దేవుని ప్రియబిడ్డలారా, సాగిలపడటం అంటే విధేయతతో ఉండటం, తగ్గింపుతో ఉండటం, వినయ స్వభావాన్ని కలిగి ఉండటం. ప్రియులారా, యేసయ్య ఎదుట మనము సాగిలపడాలి. రండి, సాగిలపడి నమస్కరించుదుమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ కొరకు పరలోక వైభవాన్ని విడిచి ఈ మట్టి లోకములోనికి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ కొరకు పరలోక వైభవాన్ని విడిచి ఈ మట్టి లోకములోనికి వచ్చిన నీ దేవుని ముందు నీవు సాగిలు పడటమే, విధేయత చూపటమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మొదటిది ఏంటి చెప్పండి? సంతోషించటమే క్రిస్మస్. సాగిలు పడటమే క్రిస్మస్. మూడవది సమర్పించటమే క్రిస్మస్. జ్ఞానులైన వారు ప్రభు యొద్దకు వచ్చి తమ వెంట కానుకలుగా తెచ్చిన బంగారమును, సాంబ్రాణిని, బోనమును వారు ప్రభువుకు సమర్పించారు, యేసయ్యకు సమర్పించారు. ప్రియులారా, ప్రభుని పూజింపవచ్చిన వీరు వట్టి చేతులతో రాలేదు, కానీ తమకు కలిగిన దానిని తెచ్చి దేవునికి వారు సమర్పించారు. మనం సమర్పించడమే క్రిస్మస్. తన సమస్త వైభవాన్ని విడిచి మన దగ్గరకు వచ్చి వేసిన మన ప్రభువుకు మనకు కలిగిన దానిని బట్టి దేవునికి కానుకలను అర్పించి సమర్పించాలి. అంతేకాదు, మన హృదయాలను దేవునికి సమర్పించాలి. ప్రియులారా, పౌలు గారు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి అని. ప్రియులారా, ఈ పండుగలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించగలిగితే, నీ దేహాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించగలిగితే, నీకు కలిగిన ఈవులను దేవునికి సమర్పించగలిగితే, ఇదే నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక నాలుగవదిగా మనం చూస్తే, క్రిస్మస్ అంటే సాగిపోవటమే క్రిస్మస్. సాగిపోవటమే క్రిస్మస్. జ్ఞానులైన వారు ఎలాగు సాగారు అంటే, నక్షత్ర మార్గంలో వారు సాగారు. తూర్పు దేశము నుండి ప్రభు దగ్గరకు వారు వచ్చే నేపథ్యంలో వారు ఎలాగు సాగారు అంటే, దేవుడు వారికి నక్షత్రమును బట్టి చూపించిన దైవ మార్గంలో సాగారు. చిత్రం ఏమిటంటే, మధ్యలో మానవ మార్గంలోనికి వచ్చారు. వచ్చి హేరోదు భవనంలోకి చేరారు. హేరోదుకు సంగతంతా చెప్పారు. అది విన్న హేరోదు కుట్రతో ఏం చేశాడు అంటే, చిన్న పిల్లలందరినీ సమూలంగా నాశనం చేయించాడు. చూశారా ప్రియులారా? దైవ మార్గం వీడి మానవ మార్గంలోనికి, లోక మార్గంలోనికి మనం ప్రయాణం చేస్తే మనం దుస్థితిని తెచ్చుకుంటామని మర్చిపోకండి. ప్రియులారా, వెంటనే దేవదూత జ్ఞానుడికి ఏం చెప్పిందో తెలుసా? మీరు తిరిగి మరలా హేరోదు దగ్గరకు వెళ్ళొద్దు, వేరు మార్గం గుండా వెళ్ళండి. ప్రియులారా, మనం సాగాలి. ఎలాగో తెలుసా? లోక మార్గంలో కాదు, మన ఆలోచనల ప్రకారం కాదు, దైవ మార్గంలో, దేవుని చిత్త ప్రకారమైన మార్గంలో, దైవ వాక్యానుసారమైన మార్గంలో మనం సాగాలి. ఎప్పటి వరకు తెలుసా? ఆ ప్రభు వచ్చే వరకు, మనం బ్రతికి ఉన్నంత వరకు యేసు క్రీస్తు మార్గంలో మనం సాగాలి. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పిన యేసయ్య మార్గంలో మనం సాగిపోవటమే నిజమైన క్రిస్మస్ అని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక మరి ఒకటి, సాక్ష్యం ఇవ్వటమే క్రిస్మస్. ప్రియులారా, సాగిపోవటమే క్రిస్మస్. ప్రియులారా, సాక్ష్యం ఇవ్వటమే క్రిస్మస్. ప్రియులారా, మనం సాక్ష్యం ఇవ్వాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో గొల్లలు కాని, జ్ఞానులు కాని, దేవదూత కాని వీరందరూ కూడా ఏం చేశారు
అని అంటే వారు ప్రభుని గూర్చి ప్రచురపరిచారు, ప్రకటించారు, సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, గమనిస్తున్నారా? మనం కూడా ప్రభుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి, ప్రచురపరచాలి. ప్రియులారా, నీ ప్రభుని గూర్చి సువార్తమానం ఇతరులకు మనం తెలియచేసి వారు కూడా దేవునిలో ఆశీర్వదింపబడటానికి మనం సాధనాలుగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక ఆరవదిగా, స్తుతించడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? స్తుతించడమే క్రిస్మస్. మనకు ఒక మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పి ఆయనకు మహిమపరచుట, కొనియాడుట, స్తుతించుట, స్తోత్రించుట మనం చూస్తున్నాం. అయ్యలారా, అమ్మలారా, ఈ పండుగలో పాల్గొన్న మనం మనసారా, మనస, వాచ, కర్మన దేవునికి హృదయపూర్వకమైన స్తుతిని, స్తుతి యాగాన్ని, కృతజ్ఞతను మన జీవితాలలో కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక చివరిది, సాధించడమే క్రిస్మస్. సాధించడమే క్రిస్మస్. సాధించడం అంటే ఏంటో తెలుసా? జ్ఞానులైన వారు నక్షత్ర మార్గాన బయలుదేరి తూర్పు దేశము నుండి వారు ప్రభు దగ్గరకు వచ్చే ప్రయాణ విషయంలో సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, ఎంత సుదీర్ఘ ప్రయాణం! ఇప్పట్లా విమానాలు, ట్రైన్స్, రహదారులు ఇవేవీ లేవు. మరి మీరు బైబిల్ ఎట్లా చదువుతారో తెలియదు, కానీ కొన్నిసార్లు ఎట్లాంటివి నేను ఊహిస్తూ ఉంటాను. ఆ రోజు అక్కడ తూర్పు దేశం నుండి బయలుదేరి ఎక్కడా ఉంటారు, ఏం తినుంటారు, ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు ఎలా ప్రయాణం చేస్తుంటారు అని. నిజమే, అంత సుదీర్ఘ ప్రయాణం చేసి చివరకు ప్రభుని చేరుకున్నారు, ప్రభుని కనుగొన్నారు, ప్రభుని పూజించారు. చూడండి, చాలా మంది ప్రయత్నం చేసి చివరికి అంటారు, అమ్మయ్య సాధించాను రా అంటారు. ప్రియులారా, గమనిస్తున్నారా? నేను అంటాను, జ్ఞానులు కూడా సాధించారు కడకు, ప్రభుని చేరుకొని. నేను అంటాను, ప్రభుని తెలుసుకోవటమే సాధించటం, ప్రభుని చేరుకోవటమే నిజమైన సాధన. అంటే ప్రభుని పూజించటమే, ఆయన్ను ఎరిగి ఉండటమే నిజమైన సాధన. అంటే ఈవేళ అది సాధించాం, ఇది సాధించాం అని గర్వపడుతూ ఉన్న మనం, ప్రియులారా, వీటన్నిటికంటే కూడా ప్రభుని ఎరిగి ఉండటం, ప్రభుని తెలుసుకోవటమే నిజముగా సాధించటము అంటే. కాబట్టి ఈవేళ కూడి ఉన్న మనం క్రిస్మస్లోని భావార్థాలు గ్రహించి దేవుని వాక్యమునందలి ఈ మాటలను మనం అందరం కూడా మన జీవితాలకు అన్వయించుకుందాం. ఈ మాటలు, ఈ లేఖనాలు మన బ్రతుకులోనికి అన్వయించుకొని ప్రభుని స్తుతిస్తూ, స్తోత్రిస్తూ, దైవ మార్గంలో సాగిపోతూ, ప్రభుని ఎడల సంతోషిస్తూ, సమర్పిస్తూ మన జీవిత కాలం అంతా, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, మనకు ఎప్పుడును క్రిస్మసే, హల్లెలూయా అన్నారు. ఎప్పుడు ఈ క్రిస్మస్ తలంపును కలిగి ఏలయనగా మన కొరకు దీవిని విడిచి ఉవికి విచ్చేసి పశువుల తొట్టెను నివాసముగా చేసుకొని పొత్తి గుడ్డల మధ్య చుట్టబడి మన కొరకు నరుడుగా ఈ లోకములోనికి వెలిసిన ఆ దేవాతి దేవుని మనసారా స్తుతించి స్తోత్రిందాం. క్రిస్మస్ భాగ్యములు, దీవెనలు దేవుడు మీకెల్లరకు నిండుగా ప్రసాదించి మహిమ పొందును గాక.